ఎంఎస్ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. నేను మీ మండల సంజీవ. మిత్రులారా, ఈరోజు ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ పత్రికలలో ఉన్నటువంటి ప్రధాన శీర్షికల విషయానికి వస్తే, రాష్ట్ర వ్యాప్తంగా గురు పూజోత్సవ దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా మన నగరంలోని శిల్పారామంలో జరిగినటువంటి ఓ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, పేద పిల్లల జీవితాలు మార్చేలా తమ ప్రభుత్వం పనిచేస్తుంది అనే విషయాన్ని ప్రస్తావిస్తూ వారు మాట్లాడారు. గతంలో కేవలం కొంతమంది తన పార్టీ అనునాయుల కోసం కాలేజీలు కానీ, స్కూల్స్ కానీ, విశ్వవిద్యాలయాలు కానీ పెట్టే విధంగానే మరి వారు చేసినటువంటి ఘనత మరి ఆ విధంగా ఉంది. కానీ మా ప్రభుత్వం ఆ విధంగా కాదు. పేద ప్రజల విద్యార్థులు వారికి సంబంధించి ఉంటుందని చెప్పేసి వారు మాట్లాడినటువంటి మాటల్లో స్పష్టమవుతుంది. మిత్రులారా, కార్పొరేట్ ధీటులాగా తమ ప్రభుత్వం బీద ప్రజలను ఉద్దేశించి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపడుతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదని వారు చెప్పినటువంటి మాటల్లో స్పష్టమవుతుంది. మిత్రులారా, కొంతమంది గతంలో విద్యాశాఖ నా దగ్గరే ఉంది, వేరే వాళ్ళకి ఇవ్వచ్చు కదా అనేటువంటి అనేకమైనటువంటి నా యొక్క మిత్రులు కానీ, ఎవరైనా నా సన్నిహితులు కానీ విద్యాశాఖ గురించి మాట్లాడుతున్నప్పుడు నేను ఈ శాఖను ఇవ్వను అనేటువంటి మాటను స్పష్టం చేసిన. ఎందుకంటే కొన్ని నిర్ణయాలు అప్పటికప్పుడు తీసుకోవడంలో మరి జాప్యం ఏర్పడుతుంది. ఈ యొక్క విద్యాశాఖ అంటే చిన్నపిల్లలు, మరి యొక్క బీద పిల్లలందరూ చదివేటువంటి యొక్క విద్యాశాఖ తన వద్దనే ఉండాలి, అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవాలని నేను ఈ యొక్క శాఖను మాత్రం నా దగ్గరనే పెట్టుకోవడం జరిగింది అనే విషయాన్ని వారు స్పష్టం చేస్తూ మాట్లాడినటువంటి తీరు కనిపించింది. మిత్రులారా, ఇక ఇదే విషయాన్ని సంబంధించి ద్రౌపది ముర్ము గారు రాష్ట్రం నుంచి నలుగురికి మరి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికైనటువంటి వారిని సన్మానించటం, అదేవిధంగా మరి ఆంధ్రాకు చెందినటువంటి ముగ్గురి ఉపాధ్యాయులను సన్మానించినటువంటి వార్త కూడా ఈరోజు అన్ని దినపత్రికల్లో కనిపిస్తా ఉంది. మిత్రులారా, హైటెక్స్లో జరిగినటువంటి కొంతమందికి విఆర్ఓల నియామక పత్రం అందజేస్తూ గత ప్రభుత్వం ధరణితో దోపిడీ చేసింది అనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తూ మాట్లాడినటువంటి తీరు కనిపించింది. మిత్రులారా, వారు ఏనాడు కూడా గత ప్రభుత్వంలో పేదవారిని ఉద్దేశించి ఏ పని కూడా మొదలుపెట్టలేదు. ప్రతి పని వారి యొక్క సొంతం పనిలాగా భావించి మరి రాత్రికి రాత్రే ఈ యొక్క భూ రికార్డులను తారుమారు చేసే విధంగా ఎవరికి చెప్పా పెట్టకుండా ధరణి అనే పేరుతోని మరి రికార్డులను మాయం చేసి వారి సొంత పేరు రాయించుకోవడానికి వారు చేసినటువంటి యొక్క వైనమిది. దాన్ని మేము తీవ్రంగా మరి పరిగణించి ఆ యొక్క ధరణిని మాత్రం తొలగించి మరి రైతులకు ఉపయోగపడే విధంగా అన్ని గ్రామాల్లో మీ యొక్క వారికి రైతులకు ఉన్నటువంటి సమస్యలను మీరు తెల్ల పేపర్ మీద ఇవ్వండి అనేటువంటిది రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి సిబ్బందిని మొత్తం గ్రామాలలో పర్యటించి దండోరాలు వేయించి మరి వారికి ఉన్న సమస్యలను మేము తీసుకోవడం జరిగింది. త్వరలోనే ఆ యొక్క సమస్యలను కూడా మేము ఇప్పటికే చాలా వరకు సమస్యలను తీర్చడం, ఇంకా సాదా బైనామాలకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయని గుర్తించడం, వాటిని కూడా త్వరితగతిన మరి పూర్తి చేయడానికి తమ అధికారుల బృందం సిద్ధంగా ఉందని చెప్పేసి వారు గతంలో ఉన్నటువంటి ఒక పాలన, ఈ ప్రస్తుతం జరుగుతున్నటువంటి పాలనకు సంబంధించి మాట్లాడినటువంటి తీరు స్పష్టంగా కనిపిస్తుంది. మిత్రులారా, ఇక ఈనాడు పత్రిక విషయానికి వస్తే ప్రత్యేకంగా ఒక యూరియా పైన పడుతున్నటువంటి అవస్థలు, మరి రైతులకు ఎదురవుతున్నటువంటి కష్టాలు నష్టాలు సంబంధించిన వార్త ప్రధానంగా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈ యొక్క జిఎస్టి సంబంధించి మరి భారీగా జిఎస్టి తగ్గన్న నేపథ్యంలో కార్ల కొనుగోలు అనేటువంటి వినియోగదారులు సుమారు 1 నుంచి 2 లక్షల వరకు తగ్గింపు ఉంటుందని చెప్పేసి ఈ యొక్క జిఎస్టి పైన ఒక రివ్యూ, ఒక ప్రధాన వార్త ఈరోజు ఈనాడులో ప్రధానంగా కనిపిస్తూ ఉంది. మిత్రులారా, ఇక ఆంధ్రజ్యోతి పత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తల విషయానికి వస్తే, నాడు పట్టణాలకు నేడు పల్లెలకు
డ్రగ్స్, పల్లెలకు డ్రగ్స్ అనేటువంటి ప్రధానమైనటువంటి శీర్షికతోని ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో ఈ యొక్క విద్యార్థులకు మరి ఏ విధంగా ఈ యొక్క డ్రగ్స్ అలవాటు మరి వారి తీరుతనుల పైన మరి సీఎం నిన్న మాట్లాడినటువంటి తీరు ఈ పత్రికలో ఈ విధంగా ఉంది మిత్రులారా. ఎందుకంటే మరి గతంలో మరి కేవలం పట్టణాల్లో అది కొద్ది ప్రాంతాల్లో ఉన్నటువంటి యొక్క డ్రగ్స్ మాఫియా కానీ, డ్రగ్స్ చేరవేత కానీ, డ్రగ్స్ సరఫరా కానీ ఈరోజు పల్లెలకు కూడా చేరినటువంటి ఆవేదన భరితంగా వారు మాట్లాడినటువంటి తీరు ఈ పత్రికలో కనిపించింది మిత్రులారా. ఇక కార్పొరేటివ్ స్థాయిలో తమ ప్రభుత్వం విద్యా విధానం ఉంటుందని చెప్పేసి వారు మాట్లాడినటువంటి తీరు కూడా కనిపించింది. గత ప్రభుత్వంలో కొంతమంది పెద్ద మనుషులకు, కొంతమంది పార్టీ వారి యొక్క సమీప వ్యక్తులకు మరి కాలేజీలు కానీ, యొక్క స్కూల్స్ కానీ, విశ్వవిద్యాలయాలు కానీ మరి ఏర్పాటు చేసుకునే దిశగానే, ఒక వ్యాపారం దిశగానే వారు గత ప్రభుత్వం ప్రవర్తించింది విద్యాశాఖ అనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తూ వారు పరోక్షంగా ఈ యొక్క సమావేశంలో విమర్శించిన తీరు స్పష్టంగా కనిపించింది మిత్రులు. ఇక హైటెక్స్ లో జరిగినటువంటి విఆర్ఓ నియామక పత్రాల్లో కూడా మరి ఆ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వం మాత్రం ఈ యొక్క రెవెన్యూ విషయంలో అనేకమైనటువంటి లోపవిష్టంగా ధరని అప్పటికప్పుడు తెచ్చి యొక్క రైతుల మనోభావాలను దెబ్బతీసి అనేకమైనటువంటి ఇబ్బందులు, లేనిపోని కొట్లాటలు పంచాయతీల వరకు కూడా వెళ్ళినటువంటి సందర్భాలు మరి గత ప్రభుత్వంలో ఉంది. తమ ప్రభుత్వం మాత్రం రైతులకు మాత్రం అనుకూలంగా, రైతులకు దగ్గరగా ప్రభుత్వం ఉండేట్టుగా మేము చూస్తున్నాము. అందుగురించే ధరణి వ్యవస్థను, పోర్టల్ మాత్రం రూపకల్పన చేసి మరి ప్రజల ముందు ఆ యొక్క రికార్డు నుంచి ప్రజల సమస్యలకు తాము అపన్న హస్తంగా ముందుంటున్నామనేటువంటి కథ సారాంశంతో వారు మాట్లాడినటువంటి తీరు నిన్న స్పష్టంగా కనిపించింది మిత్రులారా. ఇదే పత్రికలో టార్గెట్ తెలంగాణ అనేటువంటి ప్రధానమైనటువంటి శీర్షికతోని మోదీ, అమిత్ షా మరి ఇరువురు ఫోటోలతో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్త ఒకటి ఉంది. టార్గెట్ తెలంగాణ మొత్తాన్ని మీద ఈ యొక్క సిబిఐకి చేరినటువంటి యొక్క కాళేశ్వరం కథా కమిషన్ సంబంధించి ఏ విధంగానైనా ఈ యొక్క టార్గెట్ మాత్రం ఈ యొక్క రాబోయే ఎలక్షన్లలో మాత్రం బీజేపీ మరి ఉండాలి ప్రభుత్వం. అందుగురించే టార్గెట్ తెలంగాణ అనేటువంటి ప్రధానమైనటువంటి శీర్షికతోనే ఈ యొక్క వార్తాపత్రికలో బీజేపీకి సంబంధించినటువంటి వార్త ప్రధానంగా ఇందులో కనిపిస్తా ఉంది మిత్రులారా. నమస్తే తెలంగాణ పత్రిక విషయానికి వస్తే యూరియా కొరత వెనుక పెద్ద కుట్ర అనేటువంటి ప్రధానమైనటువంటి ఒక శీర్షికతోని ఈ పత్రికలో యూరియా పైన ఉన్నటువంటి వార్త కూడా ఈరోజు పత్రికలో ప్రధానంగా చూడొచ్చు. ఈరోజు ఈనాడు పత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం. ధరణి దోపిడీ కోసమే అది నాటి పాలకులు అంటించిన వైరస్, ఆ దుస్థితిని భూభారతి చట్టంతో దూరం చేశాం. గత ప్రభుత్వంలో అక్రమాలు బయటకు రాకుండా ఉండేందుకు నాడు విఆర్ఓ వ్యవస్థను రద్దు చేశారు. భూమిని చెరపట్టినలను తరిమికొట్టిన తెలంగాణ గ్రామ పాలన అధికారుల నియామక పత్రాల పంపిణీలో సీఎం రేవంత్ రెడ్డి అంటున్నటువంటి మాటలు మరి గతంలో మాత్రం దోపిడీ కోసమే ధరణి పెట్టారనేటువంటి మాటను స్పష్టం చేస్తూ మాట్లాడినటువంటి తీరు కనిపిస్తుంది. ఇక జీపీఓకు నియామక పత్రాన్ని అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో మహేందర్ రెడ్డి, పొంగులేటి సీతక్క, మల్రెడ్డి, బలరాం నాయక్, గడ్డం ప్రసాద్, గాంధీ తదితరుల ఫోటోతో ఉన్నటువంటి వార్త కూడా చూడొచ్చు. రాష్ట్రంలో రైతులకు, ప్రజలకు ధరణితో పట్టిన దుస్థితిని భూభారతి చట్టంతో దూరం చేశామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు అనేటువంటి మాట నిన్న చెప్పారు. హైటెక్స్ లో జరిగింది ఈ యొక్క సమావేశం. మరి విఆర్ఓలకు నియామక పత్రాన్ని అందజేస్తున్న సందర్భంగా మాట్లాడినటువంటి యొక్క ఫోటో మిత్రులారా ఇది. ఇక నిన్న గురు పూజోత్సవం సందర్భంగా వారు ఏం మాట్లాడారు చూద్దాం. ఒకటి, పేద పిల్లల జీవితాలు మార్చేలా తెలంగాణ విద్యా విధానం, విద్యాశాఖను తీసుకోవద్దని కొందరు సూచించిన నా వద్దే పెట్టుకున్న గత పాలకులు విద్యను వ్యాపారంగా మార్చి ఆధిపత్యం చెలాయించాలనుకున్నారు. ఏటా 200 మంది టీచర్లను విదేశాల్లో అధ్యయనానికి పంపిస్తాం. గురు పూజోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు కొంతమందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు వచ్చిన సందర్భంగా సంబంధించిన వార్త. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పురస్కారం అందుకుంటున్న వినీత్ ఎన్ బాలసుబ్రహ్మణ్యన్, హైదరాబాద్ ఐఐటి ప్రొఫెసర్ సంకేత్ గోయల్, బిట్స్పిల్ హైదరాబాద్ క్యాంపస్ ప్రొఫెసర్ వీరు. ఇక మారం పవిత్ర సూర్యాపేట జిల్లా పెన్హాడ్ జడ్పీ హై స్కూల్ టీచర్ స్నేహలత నక్క, హన్మకొండ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ సీనియర్ ఇన్స్ట్రక్టర్ అనేటువంటి ఫోటోతో ఉన్నటువంటి వార్త మిత్రులారా.
మీరేమంటారు చూద్దాం. కేటీఆర్ హరీష్ రావుకు సంబంధించిన వార్త కూడా ఉంటుంది. స్పీకర్ నిర్ణయం తీసుకోకుంటే మరోసారి సుప్రీంకోర్టుకి వెళ్తాం కేటీఆర్ అంటున్న మాట. ఇక కాళేశ్వరంలో 1,00,00,000 పోయాయని దుష్ప్రచారం చేస్తున్నారు హరీష్ అంటున్నటువంటి మాట. మరి ఈ విధంగా ఉంది వాళ్ళు చేస్తున్నటువంటి మాట. ఇక ఉపాధి హామీతో పొలాల పునరుద్ధరణ, వర్షాలకు దెబ్బతిన్న భూముల్లో పనులు ప్రభుత్వ నిర్ణయం, జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు. నేటి తరం మిత్ర సన్యాసం, ఒకరిద్దరితో స్నేహానికి ఇప్పటికే పిల్లలు మక్కువ, పర్చువల్ ఫ్రెండ్షిప్ వైపే ఎక్కువ మంది మొగ్గు, ఒంటరితనం మానసిక సంఘర్షంతో భావి భారత పౌరులు అనేటువంటి వార్త ఒకటి ఉంది. మిత్రులారా, ఈరోజు ప్రతి ఒక 2-3 సంవత్సరాల పుట్టగాని నుంచి మొదలు పెడితే పండు ముసలి వరకు కూడా ఇక సెల్ ఫోన్ వాడుతున్నారు. మీకు అందరికి తెలిసిన విషయమే. ఇక పిల్లలు మాట్లాడతారంటే ఎట్లా మాట్లాడతారు? తల్లిదండ్రులు 1-2 సంవత్సరాలు రాగానే ఇక పిల్లవానికి సెల్ ఫోన్ చూపించుకుంటా అన్నం తినిపిస్తారు, సెల్ ఫోన్ చూపించుకుంటా వాళ్ళు కాలయాపన చేస్తారు. ఇక పుట్టంగానే సెల్ ఫోన్ ఈ విధంగా అలవాటు చేస్తే వారి కంటి సమస్యలు ఏమవుతాయి, భవిష్యత్తులో వారి ప్రయాణం ఎటుపోతారు, పరిస్థితి ఏమవుతుంది, మరి భవిష్యత్తు వారి ఎలా ఉంటుంది, మరి భవిష్యత్తు తరాలు పైన వారి యొక్క ప్రభావం ఎట్లుంటుంది, సంఘంలో సమాజంలో మరి యొక్క ఈ సెల్ ఫోన్ ప్రభావం ఇంత ఘోరంగా జరుగుతున్నప్పటికీ కూడా మరి ఈ విధంగా మరి ఉండకపోతే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? స్పష్టంగా నేటి తరం మిత్ర సన్యాసం అంటే ఇక ఒకరికొకరు లేకుండా ఎవరు దారి వారి అన్నట్టు. ఈ ప్రభావం మిత్రులారా రాబో కాలంలో మరింత కూడా పెరుగుతుంది. ఇక ఇంకా కూడా తోడు ఏ టెక్నాలజీ వచ్చింది. తస్మాత్ జాగ్రత్త మిత్రులారా. లక్షణాల నుంచి తగ్గన్న టాటా కాల ధరలు అనేటువంటి వార్త ఒకటి ఈ విధంగా ఉంది. జిఎస్టీ భారీగా తగ్గించినటువంటి నేపథ్యంలో ఈ నెల 22 నుంచి అమల్లోకి జిఎస్టీ రేట్ల తగ్గింపు నేపథ్యం. ఇప్పుడు ఎవరు కొంటలేరు కార్లు, 22 తర్వాతనే చూసుకుంటారట. ఇక జమ్మికుంట రోడ్డులో సొసైటీ ఎదుట యూరియా కోసం క్యూ కట్టిన రైతులు. మరి యూరియాకు మాత్రం మస్తు తిప్పలవుతుంది. మరి అధికారులు ఎటుపోయారు, మరి నాయకులు ఎటుపోయారు. ఇక అన్నదాత అవసరాన్ని దోచుకుంటున్నారు. యూరియాపై అదనంగా వసూలు చేస్తున్న ప్రైవేట్ వ్యాపారులు ఒక్కో బస్తాపై 150 నుంచి 200 వరకు పెంచి విక్రయం చేస్తారట కొంతమంది. అయితే దరిద్రాన్ని వదిలిస్తున్నాం, భూభారతిని సక్రమంగా అమలు చేయండి సీఎం రేవంత్ రెడ్డి. సాదామైన వాళ్ళ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలి. తప్పులు కప్పిపుచ్చుకోవడానికి గత పాలకులు విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థను రద్దు చేశారు. కాళేశ్వరం కూలినందుకు బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తారా? తెలంగాణ ప్రజలకు భూమికి అవినాభావ సంబంధం, భూమిని ఆక్రమించుకోవాలని చూసిన వారిని తరిమి కొట్టాలని కామెంట్. 5,107 మంది జీపీఓలకు నియామక పత్రాలు అందజేతటువంటి విషయం ఈ విధంగా ఉంది. ఆమోదమా రాష్ట్రపతిగా? బీసీ బిల్ల విషయంలో గవర్నర్ నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ. రాజ్భవన్ కు లీగల్ టీమ్ ను పిలిపించుకొని సలహా తీసుకున్న జిష్ణుదేవ్ గతంలో ఇదే చట్టాన్ని సవరణ ఆర్డినెన్స్ రాష్ట్రపతికి పంపిన రాజ్భవన్ ప్రజల కోణంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి. రాజముద్ర పడితే బీసీ రిజర్వేషన్లు, లోకల్ బాడీ ఎన్నికలు లైన్ క్లియర్, లేదంటే ఎస్టీ రిజర్వేషన్లకు ఇచ్చినట్టే ప్రత్యేక జీవోతో ముందుకు వెళ్లాలని యోచన అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ తో కూడినటువంటి వార్త చూస్తున్నాం. ఏదేమైనా కూడా ఏ పార్టీ అయినా, కాంగ్రెస్ పార్టీ అయినా, బీజేపీ పార్టీ అయినా, బీఆర్ఎస్ అయినా మరి నిజంగా బీసీల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తురా, మరి లేక ఏదో ప్రకటనల వరకు మేము సైతం ఉన్నాం, మేము కూడా బీసీల ఓట్లు కావాలి, మళ్ళీ బీసీలను మాత్రం పక్క నుంచి వేరే ఏమైనా మార్గాలు ఉంటే అవి జీవోలు కానియకుండా, బిల్లులు మరి పూర్తి స్థాయి కాకుండా మరి పెడుతున్నటువంటి యొక్క అనేకమైనటువంటి యొక్క కోణాల నుంచి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలు అటువైపు కూడా మరి చాలా మంది ఉన్నారు. కేవలం పైకి ఒక రాష్ట్రపతి గారి మీద, ఒక గవర్నర్ గారి మీద, మరి శాసనసభ మీద మేము బిల్లులు ప్రవేశపెట్టినాం, ఈ విధమైనటువంటి అంశాలతోనే మరి బీసీలకు మాత్రం వెన్నుపోటు పొడుస్తారా అనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తూ అనేక మంది విశ్లేషకులు, అనేక మంది ఒక మేధావి వర్గం నుంచి వస్తున్నటువంటి మాట. ఇక సర్కార్ చేతికి అవినీతి అధికారుల చిట్టా. ఇప్పటికీ 5 శాఖలకు సంబంధించి 18 రిపోర్టులు ఇచ్చిన ఏసీబీ. ఆ నివేదికల ఆధారంగా విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు. మున్సిపల్, రెవెన్యూ, ఆర్టీఏ, పోలీస్ రిజిస్ట్రేషన్ల శాఖలో ఎక్కువ కరప్షన్ అనేటువంటి మాట ఒకటి చూస్తున్నాం. మున్సిపల్, రెవెన్యూ, ఆర్టీఏ, పోలీస్ రిజిస్ట్రేషన్ల శాఖలో ఎక్కువ కరప్షన్. మిత్రులారా, ఈ యొక్క శాఖలల్లో ఎవరైనా గరీబోలు పోతే మొట్టమొదలు ఏమిటి, ఎంత, దాని విలువ ఎంత? 10 కోట్ల విలువ ఉందా మీ భూమికి? మరి ఏమిస్తో చెప్పు, నీకెంత నాకెంత? ఈ రెండు మాట్లాడితేనే మరి మీ కాగితం ఆ మెల్ల డ్రాలకెళ్ళి
దుమ్ము దులిపినటువంటి ఆ దుమ్ము పట్టినటువంటి ఆ కాగితం వెళ్ళా బయటకు వచ్చి అప్పుడు మాట్లాడతాం. చెప్పు ఇప్పుడు చెప్పండి ఈ యొక్క శాఖలలో. ఇక అటువంటి పరిస్థితి మన దేశంలో మనం ఉంది. ఇక ఉద్యోగం దొరకకముందేమో నానా తిప్పలు, ఇక ఉద్యోగం దొరికినాక ఆ ఉద్యోగస్తులు చేస్తున్నటువంటి ఒక పని, మొట్టమొదటి పని ఏమిటి అంత. ఈ మాట కనుక లేకపోతే ఒక చేతి నుంచి పెన్ను ఇట్లా కాగితం మీద కూడా పెట్టరు. ఏసీబీ వారు మాత్రం ఇప్పటికి సుమారు ఒక 150 నుంచి 200 మందికి గుర్తించి కేసులు కూడా పెట్టారు. కానీ అయినా కూడా ఈ యొక్క ఉద్యోగుల కొత్త కొత్త కోణంలో ఇక ఫోన్పేలు అని చెప్పేసి ప్రైవేట్ వ్యక్తులను పెట్టుకొని, కార్ డ్రైవర్లను పెట్టుకొని అనేకమైనటువంటి లక్షల కోట్ల రూపాయలే వాళ్ళు. ఇక ఉంటే ఉంటుంది, పోతాం ఈ ఉద్యోగంలో, ఉన్నా సరే పోయినా సరే అనే ధోరణికాడికి కూడా వచ్చారు కొంతమంది అయితే ఉద్యోగులు. నేను కొంతమంది పర్సనల్గా కొంతమంది కొన్ని శాఖలలో చూస్తున్నటువంటి విషయం ఏంటంటే, మరి మాకేమో డ్రెస్సులు ఏముండయి, ఏమేమి ఉండయి, మేము ఆఫీసులో పోతే ఈ విధంగానే మాట్లాడుతున్నారు. మరి ఎప్పుడు మార్పు వస్తుందో, ఎట్లా మార్పు వస్తుందో, మరి ఎటువంటి చర్యలు ఉండాలన్న వాళ్ళకు, మరి అది ప్రభుత్వంతో మరి అవుతుందా, మరి ఇంకేమైనా సమూలంగా అయినా మార్పు రావాలనేటువంటి విషయం మాత్రం చాలా దూరంలో ఉందా, దగ్గర ఉందా, ఇది ఒక అంతుజిక్కని ప్రశ్న మిత్రులారా. ఇక అవినీతి భూతం మాత్రం రాష్ట్రానికి సుస్థి విజృంభిస్తున్న వైరల్ ఫీవర్స్, ప్రతి 10 మందిలో 2కి జ్వరాలైనటువంటి వార్త చూస్తున్నాం. మరి ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలకు ఈ యొక్క వైరల్ ఫీవర్స్ తోని అనేక మంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరుతున్నటువంటి విషయం స్పష్టంగా మనకు కనిపిస్తుంది. జ్యోతి పత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. పల్లెలకు డ్రగ్స్ గతంలో పట్టణాలకే పరిమితం, నేడు ఊర్లకు వెళ్తున్నాయి. పిల్లలను కనిపెట్టుకొని ఉండండి. తప్పుదారి పట్టిన విద్యార్థులను సక్రమ మార్గంలో పెట్టే బాధ్యత మీదే. పిల్లలతో కలిసి మీరు భోజనం చేయండి. కార్పొరేట్ కంటే నాణ్యమైన విద్య అందిద్దాం. ఇందుకు ఏం చేయాలో చెప్పండి, చేస్తా. మనమంతా బలమైన తెలంగాణ నిర్మిద్దాం. గురు పూజోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ ఉపాధ్యాయులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. టార్గెట్ తెలంగాణ. తాజా పరిణామాలను అనుకూలంగా మలుచుకునే దిశగా బీజేపీ అధిష్టానం. బీఆర్ఎస్ బలహీన పడితే బీజేపీ బలం పుంజుకుంటుందనే అభిప్రాయం. 10-11 తేదీలో రాష్ట్ర నేతలతో భేటీ. పార్టీ బలోపేతానికి వ్యూహరచన. ఆపరేషన్ ఆకర్షకు శ్రీకారం. బీఆర్ఎస్ నేతలను చేర్చుకోవాలని యోచన. ఢిల్లీ కన్సల్లోనే రాష్ట్రం మొదలుకన్న రాజకీయ కార్యాచరణ. ఈరోజు నమస్తే తెలంగాణ వార్తాపత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. యూరియా సంక్షోభం వెనుక పెనుకుట్ర. పంట కొనుగోలు బోనస్ ఎగవేతకే కొరత సృష్టించారు కేటీఆర్ అంటున్నటువంటి మాట. ఇక కొంతమంది నిన్న చేరిరట. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరుతున్న ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు యలమంచి శ్రీనివాస్ చేరిన సందర్భంగా మాట్లాడిన వాళ్ళు. యూరియా అడిగినందుకు కేసు అనేటువంటి వార్త ఈ విధంగా ఉంది. యూజ్లెస్ ఫెలో, రాస్కెల్, ఈడియట్. ఇక ఉన్నతాధికారుల తిట్ల పురాణమట. టీచర్లు బాగా కష్టపడండి, నేను మళ్ళీ సీఎం అవుతా. విద్యార్థుల సంఖ్య తగ్గేందుకు టీచర్లు కారణమే. బడుల్లో ఫుడ్ పాయిజన్లతో బాధ కలుగుతుంది. ఉపాధ్యాయులు కూడా మధ్యాహ్న భోజనం తినాలి. గురు పూజోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అంటున్న వార్త ఈ విధంగా ఉంది. మిత్రులరా, నిన్న గురు పూజోత్సవం సందర్భంగా అందరినీ పలకరిస్తూ సీఎం ఒక చిన్న పొట్టగాడితోని నువ్వు పెద్దగైనాక ఏమైతావు అనేటువంటి మాట మాట్లాడినప్పుడు ఆ పొట్టగాడు నిస్సందేహంగా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నేను మీలాగానే అవుతా సార్ అంటే సీఎం అవుతావా అనేటువంటి ఒక ఆ ధోరణితో మాట్లాడినంటే అందరు కూడా ఒక నవ్వులు పూయించినటువంటి విషయం ఏర్పడింది. చిన్న పొట్టగాడిని పలకరిస్తున్న క్షణంలోనే ఆ విధంగా మాట్లాడినంటే ఆ పొట్టగాడు ఆ చిన్నారి యొక్క మనసులో మరి ఏ విధమైనటువంటి ఆలోచనలు, మరి పొద్దుగల భవిష్యత్తులో ఏమవుతారనేటువంటి విషయం ఒక చెప్పుకోదగ్గటువంటి విషయం మిత్రులారా. ఈరోజు ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ వార్తల్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు మీకు చదివి వినిపించే ప్రయత్నం చేశాం. ఇవి ఈనాటి వార్తలు మిత్రులారా. నమస్కారం.